హరే కృష్ణ. ఇప్పుడు సర్పము రెండవ ప్రశ్న అడుగుతుందనమాట ధర్మరాజుని. సర్పం అంటుంది, ధర్మరాజా నువ్వు మొదటి ప్రశ్నలో దయ ఉండాలి, కారుణ్యం ఉండాలి, ఇవన్నీ ఉంటేనే బ్రాహ్మణుడవుతాడని చెప్పావు కదా. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పు. ఈ భూమి మీద 4 వర్ణాలు ఉన్నాయి కదా, ఎందుకున్నాయి? ఈ 4 వర్ణాలలో కూడా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఉన్నాయి. ఆశ్రమాలు కూడా 4 ఉన్నాయి కదా, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి 4 ఉన్నాయి. ఈ వర్ణాలన్నీ ఉంటే శూద్రుడిలో ఏమవుతుంది అని అడుగుతుందన్నమాట. సర్పం అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తాడు, ఇవన్నీ ఉంటే శూద్రుడు ఎందుకు అవుతాడు? అసలు బ్రాహ్మణుడే అవుతాడు. అసలు శూద్రుల్లో ఈ లక్షణాలు ఎందుకు ఉంటాయి? బ్రాహ్మణుల్లోనే ఉంటాయి. కానీ నువ్వు అడిగే ప్రశ్నే తప్పు. అసలు శూద్రుల్లో ఇవన్నీ ఉండవు కదా అని చెప్తాడు. ఉండవు కదా అని ధర్మరాజు చెప్తాడనమాట. చెప్పంగానే సర్పానికి అంటది, నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పు వివరంగా అని అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, వర్ణాలని బట్టి కాదు, గుణ కర్మలని బట్టి ఇలా చెప్తారు అని చెప్తారు. ఈ లక్షణాలన్నీ ఉంటే బ్రాహ్మణుడే అవుతాడు కానీ శూద్రుడు అవ్వడు, గుణ కర్మలను బట్టి చెప్తారనమాట అని చెప్తాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పిందని ఏంటంటే, చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య అని చెప్తాడనమాట. స్వయంగా ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఆయన నోటితో చెప్పిన సమాధానం ఇది. ఈ శ్లోకం చెప్తాడనమాట, చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య అని చెప్తాడు. ఎందుకంటే మతాలు కులాలు కాదు, గుణాలని బట్టి వర్ణిస్తారనమాట. అది శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడని ధర్మరాజు ఇలా సర్పానికి చెప్తాడు. సర్పం చాలా బాగా చెప్పావు ధర్మరాజా, రెండవ ప్రశ్న కూడా నాకు కరెక్ట్గా వచ్చింది. ఇంకా మూడవ ప్రశ్న అడుగుతాను ధర్మరాజా, ఇది కరెక్ట్గా చెప్తే నా శాప విమోచనం పోతుంది, శాపంలోంచి బయటకు వస్తానని సర్పం చెప్తుంది అనమాట. ఆ మూడవ ప్రశ్న ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.